జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఈ రోజు నుంచి ఈ రాజు మీ నాన్నకి పిఏ మాత్రమే. పిఏతో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. ఇదివరకట్లా రాసుకుని పూసుకుని తిరగడానికి వీల్లేదు. ఎందుకత్తయ్య అలా అంటున్నారు? ఇప్పుడు నేను రాజుతో రాసుకుని పూసుకుని ఎక్కడ తిరిగాను? జస్ట్ మాట్లాడుతున్నాను. అలా మాట్లాడడానికి కూడా వీల్లేదు. నువ్వెన్ని పిచ్చి వేషాలు వేసినా అర్థం చేసుకుని నిన్ను పెళ్లి చేసుకోవడానికి అక్కడున్నది దీపక్ కాదు, సీఎం గారి మేనల్లుడు గౌతమ్. నీ పెళ్లి ఫిక్స్ అయింది కాబట్టి వీడితో ఇక మాటలనవసరం. ఏంటక్క గొడవ? నైట్ నుంచి చూస్తున్నాను. రూపతో మీకేంటి ప్రాబ్లం అక్క? రూప రాజుతో మాట్లాడితే ప్రాబ్లం ఏంటి? అది కాదు తమ్ముడు. రాజు రూపల గురించి అందరికీ తెలిసిందే. దీపక్ మనింట్లో పెరిగాడు కాబట్టి వాళ్ళని అర్థం చేసుకున్నాడు. గౌతమ్ అలా అర్థం చేసుకుంటాడని అనుకోలేం కదా. దీపక్తో పెళ్ళి ఆగిపోయింది. అంతకు ముందు రాజుకి పెళ్ళంగా ఉంది. అన్నీ మర్చిపోయి కూడా పెళ్లి చేసుకుంటుంటే మళ్ళీ ఇలా మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు కదా తమ్ముడు. ఈ విషయం గౌతమ్కి తెలిసి తప్పుగా అనుకుంటే మళ్ళీ మన రూప పెళ్ళి క్యాన్సిల్ అయితే అది వాళ్ళకి మనకి అంత మంచిది కాదు కదా అని. నువ్వు చెప్తుంది కరెక్టే అక్క, కానీ రాజు మీద నాకు నమ్మకం ఉంది. అన్ని రోజులు వీళ్లతోనే వీళ్ళింట్లోనే ఉన్న రూప వీళ్ళింటికి ఎలా వెళ్ళిందో అలాగే నా ఇంటికి అప్పచెప్పాడు. తమ్ముడు, రాజు మంచితనం గురించి నువ్వు సెపరేట్గా చెప్పాలా? అదందరికీ తెలుసు. గౌతమ్కి తెలిసి పెళ్లి విషయం అటూ ఇటూ అయితే నలుగురిలో మనం తలదించుకోవాల్సి వస్తుంది అని చెప్పాను. అయినా నువ్వు తలదించుకునే పని రాజు చెయ్యడని నేను నమ్ముతున్నాను తమ్ముడు. కానీ రూపా టైము అసలు బాగుండడం లేదు కదా. మన జాగ్రత్తలో మనం ఉంటే తప్పులేదు కదా. అవునక్క, నువ్వు చెప్తుంది ముమ్మాటికి నిజం. అలాగని రాజుని ఇంటికి రాకుండా ఆపలేవు. నాకు సంబంధించిన పనులన్నీ రాజుయే చూసుకోవాలి. తన పని తను చూసుకొని వెళ్తాడు. నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పాను కదక్క, నువ్వెందుకు బయటకు వచ్చావు? అనవసరమైన విషయాలు ఎక్కువ ఆలోచించుకో, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఈ రాజుగాణ్ణి ఇంటికి రాకుండా ఆపుదాం అనుకుంటే నా తమ్ముడే వీణ్ణి వెనకేసుకొస్తున్నాడేంటి? వాణ్ణి చూసిన ప్రతి క్షణం వాడు మాకు చేసిన పాపమే గుర్తుకొస్తోంది. వెళ్ళాక జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.